హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టేట్ గురు అమన్. ఇప్పుడు మనం వచ్చేసరికి సంతమాగులూరు మండలం కిందకైతే ఉన్నాము, ప్రకాశం డిస్టిక్ అయితే ఉన్నాము అనమాట. ఏదైతే మెయిన్ రోడ్ అయితే ఉందో ఈ మెయిన్ రోడ్ నుంచి మనకి ఒక 500 1 కిలోమీటర్ లోపల మనకి ల్యాండ్స్ అనేవి ఉన్నాయండి. ఇందులో మీకు 5 ఎకర్స్ నుంచి 50 ఎకర్స్ వరకు మీకు దొరుకుతుందన్నమాట. ప్రైస్ వచ్చేసరికి 17 లక్షలు అయితే కోట్ చేస్తున్నారండి. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ ఏరియాలో మీకు గ్రీన్ఫీల్డ్ హైవే ఏదైతే అనంతపురం నుంచి అమరావతి కనెక్ట్ అయ్యే గ్రీన్ఫీల్డ్ హైవే మార్క్ అయి ఉంది, దాని దగ్గరలో మనకి ల్యాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ ల్యాండ్స్ చూపిస్తూ నేను వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా నలుగురితో పంచుకోండి. పదండి, నేను ల్యాండ్ చూపిస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పదండి. హాయ్ ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా మనం పొలంలోకి వచ్చామన్నమాట. ఈ రోడ్ అనేది మీకు 40 ఫీట్ రోడ్ అండి. ఇక్కడ నేను వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి అనంతపురం నుంచి అమరావతి కనెక్ట్ అయ్యే నేషనల్ హైవే గ్రీన్ఫీల్డ్ హైవే అన్నారు కదా, NH 540D అనేది మార్కింగ్ కూడా జరిగింది. ఆ మార్కింగ్ అనేది కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు కొనుక్కుంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అండి. మీకు విలేజ్కి కూడా ఆనుకొని ఉంటుంది. ఇది విలేజ్, మీకు ఇక్కడ క్లియర్గా చూసుకున్నారు కదా, ఇది విలేజ్ అనమాట. అలాగే ఇది విలేజు, ఇటు మీకు నేషనల్ హైవే, ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న హైవే. నేను స్టార్టింగ్లో వీడియో తీశాను కదా, ఆ హైవే అనమాట. ఈ ఏరియాలో మీకు ఈ రోడ్ ఫేజింగ్తో మీకు ఏదైతే గ్రీన్ఫీల్డ్ హైవేకి దగ్గరలో మనకి ల్యాండ్స్ అనేవి ఉన్నాయన్నమాట. 5 ఎకర్స్ నుంచి మీకు బిట్టు 5 ఎకర్స్ నుంచి 50 ఎకరాల వరకు ఇక్కడ బిట్ అనేది వస్తుంది. డిఫరెంట్ చాలామంది రైతులు ఉంటారండి, మనం మాట్లాడి సెట్ చేయొచ్చు అనమాట. మనకు 5 ఎకరాల బిట్టు నుంచి 50 ఎకరాల వరకు మనకు ఉందన్నమాట. ఎగ్జాక్ట్గా నేను ఎక్కడి నుంచి మీకు అందుబాటులో వస్తుంది అనేది కూడా క్లియర్గా చూపిస్తాను. దీనికి 4 వైపుల రోడ్డు ఉంటాయండి. ఇటు మీకు ఫ్యాక్టరీలు కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్టరీల కాడ నుంచి మీకు 25 ఫీట్ రోడ్డు, డొంక రోడ్డు కూడా ఉంది. ఈ 40 ఫీట్ల రోడ్డు వెళ్ళి దానికి కనెక్ట్ అవుతుంది. రోడ్డు అయితే పోయలేదు, వీళ్ళు సగం వరకు చేసి వదిలేశారు పొలానికి, కాబట్టి ఇలాగే వదిలేశారు. వన్స్ కనుక ఆ గ్రీన్ఫీల్డ్ హైవే వస్తే కనుక వర్క్ స్టార్ట్ అయితే, మార్కింగ్ అయిపోయింది ఆల్రెడీ, ఆ మార్కింగ్ కూడా నేను చూపిస్తాను. ఆ మార్కింగ్ అనేది కంప్లీట్ అయితే మీకు ప్రైజెస్ అనేవి చాలా హైక్ అవుతాయి అన్నమాట ఈ ఏరియాలో. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఎకరం మీకు 17 లక్షలు చెప్తున్నారండి. ఎకరం వచ్చేసరికి 17 లక్షలు చెప్తున్నారు. అది కూడా నెగోషియబుల్గా చెప్తున్నారు అనమాట. ఎవరైతే చిన్న బిట్స్ కావాలి అనుకుంటారో ఈ నేషనల్ హైవేకి ఇటు కూడా మీకు వెహికల్స్ కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ వెహికల్స్ మూవ్ ఆన్ అవుతుంటాయి. ఈ వెహికల్స్ 2 హైవేస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. దీనికి దగ్గరలో మీకు 17 లక్షలు ప్రతి ఎకరాకి అయితే కోట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే చిన్న బడ్జెట్లో 5 ఎకరాలు 10 ఎకరాలు కావాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఉంది. లేదు పెద్ద బడ్జెట్ ఒకేసారి మనం 50 ఎకరాలు కొనుక్కుంటే అనుకున్న వాళ్ళకు కూడా ఈ ఏరియా కాడ నుంచి మీకు ఈ గట్టు కాడ నుంచి పొలాలు అనేది మనకి సేల్కి అయితే ఉన్నాయి. డిఫరెంట్ రైతులు ఉంటారు. మనం కూర్చోబెట్టి 1 బై 1 సెట్ చేయొచ్చు అనమాట. మీకు మినిమం 5 ఎకరాల నుంచి 50 ఎకరాల వరకు ఇక్కడ అందుబాటులో అయితే వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి మనకి 17 లక్షలే ప్రతి ఎకరానికి అయితే కోట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి మీకు సంతమాగులూరు విలేజ్ కిందకైతే వస్తుంది. అలాగే మీకు మండలం కూడా సంతమాగులూరేనండి, ప్రకాశం డిస్టిక్ కిందకైతే వస్తుందన్నమాట. ఇటు మీకు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న హైవే అయితే ఉంది. అలాగే గ్రీన్ఫీల్డ్ హైవే కూడా ఇక్కడ నుంచి రన్ అవుతుందన్నమాట. ఇప్పుడు పదండి, నేను మార్కింగ్ కూడా చూపించి మీకు వీడియో అయితే క్లోజ్ చేస్తాను. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. నేను మార్కింగ్ కూడా చూపిస్తాను. మార్కింగ్ అనేది క్లియర్గా నేను చూపిస్తాను, అది కూడా మీరు చూసుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. కంటిన్యూ అవుతుండండి. నేను ఇక్కడ మార్కింగ్ చూపించడానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. మార్కింగ్ దగ్గరికి వెళ్దాం. నేను మీకు ఎగ్జాక్ట్గా మార్కింగ్ స్టోన్ చూపించడానికి అయితే వెళ్తున్నానండి. ఇక్కడ మార్కింగ్ స్టోన్ ఒకటి ఇక్కడ ఇటు ఉంటుంది, ఇక్కడ మీకు కనబడుతుంది కదా రెడ్ స్టోను, అటుపక్క ఇంకోటి ఉంటుందన్నమాట. మార్కింగ్ స్టోన్ నేను క్లియర్గా చూపిస్తాను. మొత్తం బురద అయిపోయింది, ఇక్కడ ఫుల్ వాటర్ ఉంది, తప్పదు చూపించాలి. అబ్బో, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మార్కింగ్ స్టోన్ కనబడుతుంది కదా రెడ్ స్టోను. నేను కొంచెం ముందుకు వెళ్ళలేకపోతున్నాను, మొత్తం బురదగుంది కాబట్టి, వరి పొలాలు కాబట్టి మొత్తం బురగుంది. ఇది మార్కింగ్ స్టోన్ అనమాట. ఈ రెడ్ స్టోన్ మార్కింగ్ స్టోను, ఇటు మీకు హైవే
అది పాత హైవే. ఇట్లా మీకు ఈ మధ్యలో నుంచి వెళ్తుంది. ఇంకో స్టోన్ వచ్చేసరికి మీకు ఆడ వెహికల్స్ ఉన్నాయి కదా, ఆడ వెహికల్స్ పక్కన ఉందన్నమాట. ఈ ట్రాన్స్ఫారం దాటి ఆ వెహికల్స్ దగ్గరికి వెళ్ళాలి. అది కూడా నేను చూపిస్తాను. కొంచెం వీడియో లెంత్ ఎక్కువైనా సరే మీరు కంటిన్యూ అవుతుండండి, క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అంటే ఈ మధ్యలో మీకు ఈ ఏరియా మొత్తం మీకు హైవేనే. ఈ స్టోన్ కాడ నుంచి అటు మార్కింగ్ ఉంది. నేను మీకు క్లియర్గా చూపిస్తాను. లైన్లో ఉండండి, మీరు వీడియోలో కంటిన్యూ అవుతుండండి. అలాగే ఇప్పటివరకు లైక్ చెప్పితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియచేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తప్పకుండా తెలియచేయండి. ఈ ఏరియాలో మీకు 5 ఎకరాల బిట్ కాడ నుంచి 50 ఎకరాల వరకు డిఫరెంట్ రైతులు ఉంటారండి. ఆ రైతుల దగ్గర మనం మాట్లాడి తీసుకోవడమే. మీకు నచ్చినట్టయితే, మీరు లైవ్ విజిట్కి వచ్చి నచ్చినట్టయితే ఆ సిట్టింగ్ అనేది డైరెక్ట్ రైతులతో నేను ఏర్పాటు చేస్తాను. దానికైతే ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను ఇంకో వైపు ఉన్న స్టోన్ కూడా మార్కింగ్ చూపించడానికి వెళ్తున్నాను. వాటర్ అయితే మీకు ఫుల్ వాటర్, ఇక్కడ వాటర్ వెళ్తూనే ఉంటాయి. పదండి, నేను ఇంకో స్టోన్ దగ్గరికి వెళ్తున్నాం మనం. ఇది విలేజెస్ కూడా, మీరు విలేజ్ కూడా చూసుకోవచ్చండి. హైవేకి కూడా 1 కిలోమీటర్ లోపలే ఉంటుంది ఇది. ఇటు చూసుకోవచ్చు, మొక్కజొన్న ఆ పొలాలను వేశారు, ఇక్కడ వరి వేసుకున్నారు. అంటే వాటర్ సోర్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ సాగర్ కెనాల్ అయితే వస్తుంది ఇటు సైడ్ మనకి. ఇంకో మార్కింగ్ అనేది నేను క్లియర్గా ఇటు చూపిస్తున్నాను. ఇటు చూశారుగా ఫ్రెండ్స్, ఇది ఇటువైపు మార్కింగ్ స్టోన్ అనమాట. ఎగ్జాక్ట్గా అటు నుంచి ఇటు మధ్యలో మొత్తం మీకు ఒక హైవే వస్తుంది, గ్రీన్ఫీల్డ్ హైవే వస్తుంది. ఇటు పక్క మీకు మూవ్ ఆన్ అవుతుంది అనమాట. ఇది ఇక్కడ మీకు వన్స్ ఈ వర్క్ స్టార్ట్ అయితే ప్రైజెస్ అయితే అయిపోతాయి. ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ. 17 లక్షలు ప్రతి ఎకరా కోట్ చేస్తున్నారు. వాటర్ అనేది చూడండి, వాటర్ అయితే ఫుల్ ఉంటాయి. ఇది మీకు బోర్లు కూడా అవసరం లేదు. రెగ్యులర్గా వాటర్ అయితే వస్తూనే ఉంటాయి. ఇది ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇప్పటివరకు నేను లైక్ చెప్పితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.